నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం జాబాలి శ్రీరామునకు నాస్తికవాదమును వినిపించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. ధర్మాత్ముడైన రాముడు భరతుణ్ణి ఓదారుస్తుండగా బ్రాహ్మణోత్తముడైన జాబాలి ధర్మ విరుద్ధంగా ఈ విధంగా పలికెను. ఓ రామ, నీవు చెప్పిన విషయాలన్నీ మంచివే, కానీ నీ వంటి మనోబలం కలవారు అజ్ఞాని వలె పనికిరాని ఆలోచనలు మనసుకు రానియ్యరాదు. ఈ లోకంలో ఎవరు ఎవరికి బంధువులు, ఎవరి వలన ఎవరికి లాభమో, ఏ ప్రాణి అయినను ఒంటరిగానే పుట్టును, ఒంటరిగానే మరణించును. ఈమె నా తల్లి, ఇతను నా తండ్రనియు మమకారములను పెట్టుకునేవానిని పిచ్చివానిగా భావింపవలను. రామ, తల్లిదండ్రులతోనూ గృహ సంపదలతోనూ మనుష్యులకు గల సంబంధాలన్నయూ క్షణికములే. సజ్జనులు వాటి యందు ఆసక్తి చూపరు. ఈ వనవాస జీవితము చాలా దుర్లభమైనది. నీ వంటివాడు తండ్రి నుండి ప్రాప్తించిన రాజ్యమును వదిలి వనములను ఆశ్రయించుట తగదు. భర్త కొరకు ఎదురుచూసే స్త్రీవలే అయోధ్యానగర దేవత నీ కొరకు నిరీక్షిస్తుంది. కావున అయోధ్యకి వచ్చి రాజ్యపట్టాభిషిక్తుడివి కమ్ము. రామ, స్వర్గమున దేవేంద్రుడి వలె నీవు అయోధ్యయందు సుఖములను అనుభవించి హాయిగా విహరించుము. ప్రాణి పుట్టుటకు తండ్రి నిమిత్త కారణం మాత్రమే. దశరథ మహారాజు తాను చేరవలసిన చోటికే చేరినాడు. నీవు అనవసరంగా బాధపడకు, రాజ్యాధికారమును స్వీకరించు. రామ, సజ్జనులు అందుబాటులో ఉన్న సుఖభోగాలను అనుభవించకుండా ధర్మం పేరుతో బ్రతికియున్నంత కాలము దుఃఖములనే అనుభవించి చివరకు మరణిస్తారు. లోకమున ప్రజలు పితృకార్యములు చేసి అవి పితృదేవతలకు చెందుతాయి అని నమ్ముతారు. కానీ ఆ అన్నము ఇచ్చటనే నశించును కదా. మరణించిన వారు ఎలా భుజిస్తారు? దేవతలను ఆరాధింపుము, తపములను ఆచరింపుము, సన్యాసమును స్వీకరించుము అని మొదలగు విషయాలు పెద్దలు వివరిస్తారు. అవి జనుల మనస్సులు దానధర్మముల వైపు మరలించడానికి చెబుతారు. ఓ రామ, ఇహలోక సుఖములే వాస్తవములు, పరలోకమనున్నది లేనే లేదు. భరతుడు కోరిన విధంగా కోసల రాజ్యమును స్వీకరింపుము అని జాబాలి రాముణ్ణి వేడుకొనెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.